నమస్తే అండి. ఈరోజు మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే మ్యారేజ్ డేట్. మ్యారేజ్‌కి సంబంధించినటువంటి డేట్ మన డేట్ ఆఫ్ బర్త్ గురించి ఎలా అయితే చెప్పుకున్నామో, అలాగే మ్యారేజ్‌కి సంబంధించిన డేట్ కూడా మనకి ఇలాగే ఉంటుంది. డేట్ 2 డిజిట్, మంత్ 2 డిజిట్, ఇయర్ 4 డిజిట్ ఉంటుంది. దీన్ని మొత్తం టోటల్ చేసినప్పుడు సింగిల్ డిజిట్ వస్తుంది. ఇక్కడ డేట్ ఈ సింగిల్ డిజిట్‌లో చూసుకున్నట్లయితే మొత్తం కూడినప్పుడు ఒక నంబర్ వస్తుంది. ఈ నంబర్ బేస్ చేసుకొని మన మ్యారేజ్ తాలూకు ఫలితం ఎలా ఉంటుందనేది మనకి రిజల్ట్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే మ్యారేజ్ అనేది ఏంటంటే ఇది ఒక అన్ని యొక్క మతాలలోనూ అన్ని ఒక కులాల్లోనూ ఇది ఒక సాంప్రదాయం. పెళ్ళి అనేది ఒక టర్నింగ్ పాయింట్. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్ పాయింట్ ఎలా అవుతుంది అంటే కనుక మ్యారేజ్ అనేది ఇప్పుడు ఏమవుతుంది, అమ్మాయి వైపు బంధువులందరినీ పిలుస్తారు, అబ్బాయి వైపు బంధువులందరినీ పిలుస్తారు. ఒక ముహూర్తాన్ని కూడా నిర్ణయించడం జరుగుతుంది ఇక్కడ పెళ్ళికి వచ్చేసరికి. ఈ యొక్క ముహూర్తం కనుక మంచి ముహూర్తము అంటే పాజిటివ్గా ఉన్నట్లయితే అటువైపు నుంచి వచ్చిన బంధువులు, ఇటువైపు నుంచి వచ్చిన బంధువులు వీళ్ళందరూ కూడా ఒక పర్టికులర్ ఈ ముహూర్తం టైంలో మంచి హృదయంతో అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఈ యొక్క ఆశీర్వాద ఫలితమే వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అవుతుంది. అదే కనుక ముహూర్తము సరిలేనప్పుడు అది నెగిటివ్గా మారి వాళ్ళ యొక్క పతనానికి దారితీస్తుంది. అందుకని ఈ మ్యారేజ్ డేట్ అనేది డేట్ ఆఫ్ బర్త్తో పాటు చాలా ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఎవరు చేసింది కాదు, భగవంతుడు మనకిచ్చిన గిఫ్ట్. ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నేమ్ అనేది ఎలా అయితే మనం పెట్టుకుంటామో అదేవిధంగా మ్యారేజ్ డేట్ని కూడా నిర్ణయించడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా మ్యారేజ్ డేట్లు రావాలి. లేనప్పుడు నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ వల్ల వీళ్ళకి లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు చాలామంది చూస్తుంటాం, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కొంతమందికి భారీగా పెద్ద ఇష్యూలు వస్తాయి, కొంతమందికి గొడవలు అవుతుంటాయి. కానీ మ్యారేజ్ అయిన 2-3 సంవత్సరాల్లో దీని ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తుందని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మీ మ్యారేజ్ డేట్లు. మీ మ్యారేజ్ ముందు బాగానే ఉంటారు కొంతమంది, తర్వాత వాళ్ళు మూర్ఖంగా మారిపోవడం జరుగుతుంది. ఆ యొక్క నెంబర్స్ యొక్క ప్రభావం అంత డేంజరస్ అండి. ఈ మ్యారేజ్ ఉన్నటువంటి నెంబర్స్ వల్ల ఫైనాన్షియల్గా చితికిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ వచ్చి బాగా ప్రాబ్లమ్ ఫేస్ చేసి హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు, బీపీ షుగర్లు తక్కువ వయసులో వచ్చిన వాళ్ళు, అసలు చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయంటే కారణం ఏంటంటే ముఖ్యంగా మన ఫుడ్ హ్యాబిట్స్. ఇంకా మన పర్వాలేదు ఇండియాలో చాలా బెస్ట్, ఇంకా పూర్తిగా అది ఫుడ్ హ్యాబిట్స్ మీద అనుకుంటున్నారు. కాదు, ఈ యొక్క నెంబర్ల వల్ల ఆ ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఒక చిన్న కారణం మాత్రమే, మనం తెలియక దాన్ని అనుకుంటున్నాం. కానీ ముఖ్యంగా ఇక్కడ మాత్రం వీరి యొక్క నెగిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ వల్లే మ్యారేజెస్ ఇక్కడ మనకి అధపాతాలను తొక్కేస్తాయి మనల్ని. ఇది ఖచ్చితంగా సరి చేసుకోండి. మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ యొక్క మ్యారేజ్ యొక్క ఎలా ఉంది ఏంటి అనేది ఏమన్నా మ్యారేజ్లో సరిలేనప్పుడు దీనికి ఒక రెమెడీ ఉందండి. ఆ రెమెడీ అంటే రీమ్యారేజ్. మన ముహూర్తం సరిగా లేనప్పుడు, మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక రీమ్యారేజ్ డేట్ తీసుకుని మళ్ళా మ్యారేజ్ అనేది చేయించుకోండి. ఇది ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. కామ్గా మనం ఆన్లైన్లో చేయించుకోవచ్చు, మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. మనం ప్రతి ఒక్కళ్ళు మ్యారేజ్కి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటాం ఫస్ట్ మ్యారేజ్ చేసేటప్పుడు. కానీ ఇక్కడ రీమ్యారేజ్ చేయడం వల్ల మన లైఫ్ బాగుంటుంది. కాబట్టి దీనికి ఎక్కువ ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. అది ఇద్దరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు, టైమ్ ఆఫ్ బర్త్లు తో సంప్రదించి మమ్మల్ని మళ్ళీ రీమ్యారేజ్ డేట్ తీసుకుని రీమ్యారేజ్ చేసుకోవడం వల్ల మీ యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుందండి. ఈ సబ్జెక్ట్ అర్థమైతే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు కామెంట్ చేయడం వల్ల మాకు విషయం తెలుస్తుంది, మీకు ఎంతవరకు సబ్జెక్ట్ అర్థమవుతుంది అనేది మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఇంకా అర్థమయ్యేలాగా వీడియోస్ చేస్తుంటామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.